నమస్తే, నేను మీ యమున. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేసిన ముఠ దీనివల్ల కొల్లగొట్టిన సొత్తుతో భారీ ఎత్తున స్థిరాస్తులు కొన్నట్లు, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. అయితే దేశవ్యాప్తంగా దాదాపు 15 ప్రాంతాల్లో సోదాలు కూడా చేపట్టారు. అయితే 45 కోట్ల విలువ చేసి వాణిజ్య నివాస స్థలాల కొనుగోలు, భారీ భవనాల నిర్మాణం చేపట్టినట్లు కూడా గుర్తించింది. మరి ఈ 15 ప్రాంతాల సోదాలు చేపట్టిన అధికారులు ఏం గుర్తించారు, అసలు ఈ వ్యవహారం వెనుక కథ ఏంటి, దీనిపై మరిన్ని వివరాలు అందించేందుకు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అర్సుమిల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. అసలు ఈ కేసు వెనుక ఎవరెవరు ఉన్నారు, ఇంకా ఎంతమంది ఉన్నారు, మరి ఈడీ దర్యాప్తులో బయటపడ్డ కీలక అంశాలు ఏంటి? ఇప్పుడు దీంట్లో ఎలా ఉంటుందంటే అండి, పరకామణిలో చోరీ జరిగిన, లడ్డూ కల్తీలో స్కామ్ అయిన, ఆంధ్రప్రదేశ్లో 19 నుంచి 24 వరకు జరిగిన ఏ అవకతవక, అవినీతి, అడ్డగోలు వ్యవహారమైనా అందులో కింగ్ పిన్ జగన్మోహన్ రెడ్డి. ఇందులో ఏమవుద్దంటే పిరమిడ్ అన్నమాట. పైన అతను ఉంటాడు, కిందకు వచ్చేటప్పటికి అలాగ ఒక్కొక్కటికి ఒక్కొక్క పార్ట్ అప్ చెప్తూ ఉంటారు. ఇందులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఎస్వి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, పెద్దిరెడ్డికి భూములు అంటే ఇష్టం కాబట్టి భూములు అప్ చెప్తాడు దుబ్బేరా బాబు అని. అంటే భూ ఆక్రమణలు ఇప్పుడు ఒక్కొక్కడికి ఒక స్కిల్ ఉంటుంది. ఏ వ్యాపార సంస్థలో అయినా లేదా ఏ వ్యవస్థలో అయినా ఒక్కొక్కరికి ఒక స్కిల్ ఉంటుంది కదా. సపోజ్ సినిమా ఉందనుకో, ఒక్కొక్కరికి ఎడిటింగ్లో స్కిల్ ఉంటుంది, అది ఎడిటింగ్ చేస్తారు. ఒక్కొక్కళ్ళు రైటింగ్ స్కిల్స్ ఉంటాయి, రైటింగ్ ఉంటుంది. ఒకళ్ళు కెమెరా, ఒకళ్ళు ఫైటింగ్, ఒకళ్ళు డ్యాన్సింగ్, అలాగన్నమాట. 24 క్రాఫ్ట్స్ ఉంటాయి కదా. ఇలాగ ఈ దొంగోళ్ళకి కూడా ఇలాంటి క్రాఫ్ట్స్ ఉంటాయి. వాడైతే పలానా గాడ్రేజ్ తాళాలు బాగా బదలు కొడతాడు రా అని వాడికి అప్పు చెప్తారు. అది దొంగతనంకి వెళ్ళినప్పుడు గాడ్రేజ్ తాళాలే కాదు, వీడు ఎలాంటి తాళమైనా బదలు కొట్టేస్తాడు వీడు అని కూడా ఉంటాడు. వాడికేమో అది అప్పు చెప్తారు. కొంతమంది ఎలాంటి ఊచలనైనా ఉంచేస్తాడు. అలాగే వాళ్ళ టాలెంట్ అన్నమాట. ఒక్కొక్కడు పాములో దూరేయగలుగుతాడు సన్నంగా ఉన్న కంతలోంచని. అలాంటి టాలెంట్ ఒకరికి ఉంటుంది. అలాగే అన్నమాట వీళ్ళు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడు అనుకో, భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో ఉన్నారు కాబట్టి తిరుమలలో వాళ్ళకి అంగుళం తెలుసు. వాళ్ళకి అక్కడ పని చేసే ఎంప్లాయీస్ వాళ్ళు వీళ్ళు అందరితో పరిచయం ఉండొచ్చు. ఆ దొంగోళ్ళు కదా అక్కడే ఇడతారు కదా ఎప్పుడు వీళ్ళు. ఇప్పుడు మనం అంటే దేవుడిని దర్శనం చేసుకుని వచ్చేస్తాం సరే. ఈ దొంగలకి ఏంటి, వీళ్ళు అక్కడే కాపులా కాసి కూర్చుంటారు. ఆను పోను అంటారు కదా, రెక్కి ఆను పోను తెలుసుకున్నారంటారు. ఎక్కడ ఏం మూలం ఉంది, ఎవడు ఏం చేస్తున్నాడు, ఎవరిని పట్టుకుంటే ఏమవుద్ది, ఎవరితో ఎలా డీల్ చేయాలి. లక్కీగా వాళ్ళకి పదవులు కూడా వచ్చేసినాయి, అధికారం కూడా వచ్చింది. దొంగోళ్ళకి అధికారం వచ్చేది ఎలా ఉంటుంది? ఇది వరకు షార్ట్ నుంచి తెలుసుకుని అన్నీ డైరెక్ట్గా తెలుసుకుంటారు. అప్పుడు వీళ్ళు దొంగతనం ఈజీగా ఉంటుంది. వాళ్ళే ప్రభుత్వం కప్పెట్టేస్తూ ఉంటారు. అలా చేశారు. ఇలాగా జగన్మోహన్ రెడ్డి పైనుండి విజయసాయి రెడ్డి నువ్వు వైజాగ్లో దొబ్బేయని అక్కడ పంపించాడు. కొన్నాళ్ళు పోయిన తర్వాత నువ్వు దొబ్బేసిందంతా మాకు పంపట్లేదు, సగం నువ్వు దొబ్బేస్తున్నావు అని చెప్పి అతను పక్క తప్పించారు. సుబ్బారెడ్డి అతను కోపం వచ్చింది. కోపం వచ్చి వీళ్ళు గుట్టు బయట పెట్టేస్తాను బెదిరించాడు. నువ్వు మా గుట్టు బయట పెట్టేస్తాను బెదిరిస్తే నేను బాత్రూమ్కి పంపిస్తా ఉన్నాను. దాంతో అతను కక్కలేక మింగలేక అటు ఇటు కాకుండా ఉండి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని అనలేక లిక్కర్ స్కామ్ అంతా రాజకేశ్ రెడ్డే, మా జగన్ ఎర్రోడు, అప్పుడు కూడా నేను దొంగ లెక్కలు రాయబెట్టి దొబ్బేయడు, ఆడికి ఏం తెలదన్నట్టు చెప్తా వచ్చాడు. ఏంటి బాత్రూమ్కి వెళ్ళకుండా లాక్కెళ్ళిపోతారేమో అని భయం. కానీ లోపల సిఐడి వాళ్ళకి పట్టుకుని కోఆపరేట్ సెంటర్ బాబు నా భయం వేస్తుంది అని చెప్పుంటాడు. అతను లోపల పంపించేస్తే నేను స్వేచ్ఛగా తిరుగుతాను, బయట ఇంకా బాగా మాట్లాడతాను, మీకు చెప్తాను అని. అలా బయట ఉన్నంతకాలం మా ప్రమాదం. మీరేమో టచ్ చేసి ఇలా కనబడతలేదు, మీరేమో మమ్మల్ని అన్నీ అడుగుతారు, మేము ఏదైనా చెప్పిన కాడి నుంచి మీరు అన్ని వదిలేసారనుకో. ఇప్పుడు సినిమాలో చూస్తూ ఉంటాం కదా, కన్నడ సినిమాలో అంత అనే సినిమా వచ్చింది, తెలుగులో అంతం కాదు 6 సెంటర్లు చూసి ఉండవు. అది అందులో ఏం చేస్తాడు, కష్టపడి పోలీస్ అధికారి ఒక డాన్ పట్టుకుంటాడు, అన్ని తీసుకెళ్ళి జైలు పెడతారు. ఎవడో ఆడికి సిఫారసు చేసి రికమెండ్ చేసి అని వదిలేస్తాడు. ఆడు వచ్చి పోలీస్ ఆఫీసర్ కుటుంబాన్ని చంపేస్తాడు, పోలీస్ ఆఫీసర్ని కట్టేసి హింస పెట్టేస్తాడు. దేనివల్ల జరిగింది, వాడిని సరిగ్గా పట్టుకోకపోతే వాడిని ఎవడన్నా వదిలేశారనుకో వీళ్ళకి ప్రమాదం కదా గట్టిగా పనిచేసిన వాళ్ళకి. అందుకని చాలామంది నోరే పట్ల భయంగా మా పేరు చెప్పకండి బాబు అని చెప్తున్నారు. లేకపోతే లీకులని ఎలాగొస్తా బయటికి. ఇప్పుడు వీళ్ళు విచారణకి వెళ్తున్నారు అందరూనే. ఒక్కొక్కళ్ళు పరకామణి, లడ్డు కల్తీ విషయంలో, లిక్కర్ దాంట్లోనూ ఏ దేంట్లో కేసు పెట్టినా వాళ్ళందరూ విచారణకి వెళ్తున్నారు. మనకు బయటకు వార్తలు ఏమొస్తున్నాయి, ఏమో తెలియదు, గుర్తులేదు, మర్చిపోయామంటున్నారని వస్తున్నాయి మనకు. బట్ అది నిజం కాదు, వాళ్ళకి ఖచ్చితంగా చెప్తున్నారు. ఎందుకంటే అలా చెప్పలేదనుకో వీటికి టికెట్ తీసి అప్పుడు మామూలుగా నువ్వు ప్రయాణం చేయాలంటే ఏం చేస్తావు, రిజర్వేషన్ చేయించుకుంటావు కదా.
చాలా ముందుగానే రిజర్వేషన్ చేయించుకుని వెళ్ళాలి. ట్రైన్ అయినా, ఫ్లైట్ అయినా, బస్సు అయినా. ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిన సినిమా కూడా ఆన్లైన్లో రిజర్వేషన్ వెళ్ళాల్సి వస్తుంది. వీళ్ళకి అలాగే రిజర్వేషన్ అక్క లేకుండా బయట రాగానే పైకి పంపించేస్తారు. అంటే అలాంటి నెట్వర్క్ ఉంది అతనికి. కాబట్టి మా పేరు చెప్పకండి బాబు అని నేను ఇలా చెప్పాను, నాకు తెలియదు అన్నాను, మర్చిపోయాను చెప్పండి, కానీ ఈడే దొంగన కొడుకండి, అన్నీ ఈడే చేయమన్నాడు మమ్మల్ని. ఇదిగో పలానా డబ్బు అక్కడ పెట్టారు, పలానా డబ్బు ఇక్కడ పెట్టారని ఆడు తెలిసిన వారు కొంత చెప్తున్నారు. అందుకని మీకు చూడండి, ఒకరిని పట్టుకున్న తర్వాత ఇంకోటి పేరు వస్తుంది. నాగేశ్వర రెడ్డి వచ్చాడు బయటికి. నాగేశ్వర రెడ్డిని పట్టుకుంటే ఆడి బినామీ వచ్చాడు బయటికి. ఆడి బినామీని పట్టుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి పేరు వచ్చింది. ఇలాగనమాట. కసిరెడ్డి రాజకసిరెడ్డిని పట్టుకుంటే బాలాజీ గోవిందప్ప దిగాడు. అలాగే ఒక్కొక్కడు అన్నమాట. ఒకరిని పట్టుకుంటే ఇంకోటి లింక్ అలా చెప్పేస్తారు. వాళ్ళు పైకి ఏమన్నట్టు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయేమంటే అంత వేషం. వాళ్ళు భయం అనమాట. ఎరా నిన్ను ఏం చెప్పాను, నువ్వేం చేసావు, మొత్తాన్ని బయటపడి సినిమాలో చూస్తున్నావు కదా నువ్వు. జైలుకి వెళ్ళి డిస్కుని కాల్చేస్తారు కదా వాళ్ళని. వాడు చెప్పేస్తానని బెదిరిస్తాడు. నన్ను మీరు పట్టించుకోకపోతే చంపేస్తారంటాడు. అంటే లోపలికి డిస్కుని కాల్చేస్తారు. అందుకని ఆ చిన్న లాజిక్ కదా అది. అంచేత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చెప్పలేమనుకుంటారు, కానీ సిఐడి వాళ్ళు నవ్వుకుంటారు ఇవన్నీ చూసి, మాకు అన్నీ తెలుసులేరా అని. అలాగా ఇదంత వల మామూలు వల వేస్తే కొరుక్కుని పారిపోతాడని నైలాన్ వల వేసారు వాళ్ళకి. ఈ జీవి అటు చచ్చినా తప్పించుకోలేడు. అన్ని వైపుల నుంచి బిగిచ్చేస్తారో. పులి మేకాట అని ఉంటుంది. అన్ని వైపులా బంధించేస్తే పులి పైకి కిందకి చూస్తే అలాంటి పరిస్థితిలోకి వెళ్తాడు. ఈ లోపల మరి డబ్బు వీళ్ళు దొంగలు ఇప్పుడు వీళ్ళైతే దొరికేస్తారు. ఇప్పుడు చాలామంది ఆండ్ లోపలే లేదు, ఈ లోపలే లేదు అంటున్నారు. ఆ లోపల వేస్తే ఆ డబ్బులు పట్టుకోవద్దా? లోపల వేస్తే ఏం చేస్తా, ఆ డబ్బు ఇచ్చుకుని బయటకు వచ్చేస్తాడు. ఆ డబ్బు వచ్చిపెట్టి అందుకని వాడి మీద కేసు కట్టి వాడికి సంబంధించిన ఆర్థిక మూలాలు తవ్వి తీస్తున్నారు. ఆ క్రమంలో భూముల రూపంలో, గనుల రూపంలో, బంగారం రూపంలో, వజ్రాల రూపంలో, ఆస్తుల రూపంలో ఆ డబ్బుని ఇన్వెస్ట్ చేశారు. అవన్నీ పోగుపెట్టి ఒక్కొక్కటి ఈడ్చుకొచ్చి మూట కట్టి అది పడేసి అప్పుడు లోపలేస్తారు. అది మరి జప్తు చేసిన ఆస్తులన్నీ ప్రభుత్వాధీనంలోకి వెళ్తాయి అంటారా? నేను అనేది ఏంటంటే ప్రభుత్వాధీనంలో ఉంటాయి. నేను అనేది ఏంటంటే నువ్వు బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేస్తావు కదా, అలా డైరెక్ట్గా ప్రభుత్వ ఖజానాకి ఇచ్చే పెన్షన్లు ఇచ్చేయాలి. సపోజ్ జగన్మోహన్ రెడ్డి దాకా 4,000 కోట్లు పట్టుకున్నారు అనుకో, ఆ వచ్చి ఒడ్డుదారికి ఆ డబ్బులన్నీ ముందు అర్జెంట్గా మార్చకుండా అంతా లిక్విడే కదా దొబ్బేశారు వాళ్ళు. వాళ్ళ దగ్గర క్యాష్ ఉంటుంది రెడీగానే. వీళ్ళు కూడా క్యాష్ ఇస్తున్నారు కదా పెన్షన్లో. ఈ డబ్బు అంతా నేరుగా పట్టుకెళ్ళిపోయి పెన్షన్లు ఇచ్చేయాలి. వాళ్ళు ఏదైనా అడిగితే జడ్జి గారు అడిగాడు ఇంకా పెన్షన్లు ఇచ్చేసేవాడిని. ఒకవేళ ఆడు చేయలేదని తేలితే మేము మళ్ళీ ఇస్తాం వాయిదాల మీద అని చెప్పాలి. ముందర లాగేసుకోవాలి, ప్రభుత్వ ఖజానా జమ చేసుకోవాలి. ఒకవేళ వీడు చాలా మంచివాడండి బాబు, మట్టి గట్టి ఎత్తి సంపాదించడం ఏమన్నా నిరూపణ చేసుకుంటే, ఎందుకంటే వాళ్ళకి అంత అవకాశాలు ఉన్న, అంత మేధావులు ఉన్నారు వాళ్ళ తరఫున వాదించేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ బాబాని ముక్కలు కింద కొట్టేసి కూడా గుండె నొప్పి అని చెప్పారు వాళ్ళు. పేపర్లు వేసారు చాలామంది, ఇప్పటికీ నమ్ముతారు సన్నాసులు. కాబట్టి వాళ్ళు ఒకవేళ నిరూపించుకుంటే ప్రభుత్వం దగ్గర ఉంటుంది, బాండ్ల రూపంలో ఇస్తాం మీకు, ఎప్పుడొకప్పుడు మార్చుకుందాం అని చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్.